పాకిస్తాన్కి ఇదొక సిగ్గుచేటు అంశం అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే పాకిస్తాన్లో మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే మరి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఒక 22 మంది పాకిస్తాన్ పౌరుల దగ్గర ఏకంగా ₹1,00,00,000 వసూలు చేశాడు. ₹1,00,00,000 వసూలు ఎందుకు చేశాడు అంటే వాళ్ళందరికి కూడా ఒక మాయమాట చెప్పాడు. ఏమని, మీరు కనుక ఒక ₹1,00,00,000 పైన ఇస్తే మీ అందరిని కూడా జపాన్ అటువైపు పంపిస్తాను, అక్కడ మంచిగా ఉండిద్ది, అక్కడ సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపించాడు. సో మరి ఆ ₹1,00,00,000 తీసుకొని ఏం చేశాడు, అతను ఒక క్లబ్ ప్రారంభించాడు, ఫుట్బాల్ క్లబ్. సో మరి ఫుట్బాల్ క్లబ్ ప్రారంభించి ఇంకేం చేశాడు అంటే వీళ్ళందరినీ కూడా ఒక నకిలీ ఫుట్బాల్ టీం లాగా పంపించేశాడు జపాన్కి. సో మరి అక్కడ ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ఉంటారు కదా, సో మరి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఫస్ట్ ఏమనుకున్నారు, ఓకే వీళ్ళు ఫుట్బాల్ టీం అనుకుంటే ఇక్కడ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆడటానికి వచ్చారు అనుకొని చెప్పేసి వీళ్ళు కూడా అదే చెప్పారు, మేము ఫుట్బాల్ ఆడటానికి వచ్చాం అని చెప్పేసి, మేము ఫుట్బాల్ ప్లేయర్స్ అని చెప్పి. మరి వీళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నకిలీది కూడా విదేశాంగ శాఖ ఇచ్చేది కదా, మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పేసి ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి నకిలీది అక్కడ చూపించారు. సో దాని తర్వాత మరి అక్కడ జపాన్లో ఇమిగ్రేషన్ అధికారులకి డౌట్ వచ్చి ఏంది వీళ్ళందరూ ఈ విధంగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా విచారణకు ఆదేశించడం జరిగిందనమాట. అయితే దీని తర్వాత తేలింది ఏంటి అంటే మరి ఈ విధంగా మాలిక్ వకాస్ అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా మరి ఈ విధంగా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నకిలీ ఫుట్బాల్ టీం అని చెప్పేసి పంపించాడు. సో వీళ్ళు చూస్తేనేమో ఎటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ కాదు, వీళ్ళు కేవలం ఇక్కడ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళే. సో ఇక్కడ ఇల్లీగల్గా వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోదాం అని చెప్పేసి వచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మరి ఆ ఇమిగ్రేషన్ అధికారుల విచారణ అయితే తేలిందనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలియాలా, మనకి పాకిస్తాన్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ వీసా చెకింగ్లు, దాని తర్వాత మరి పాకిస్తాన్లోనే మరి అక్కడ కూడా అధికారులు ఉంటారు కదా, ఇమిగ్రేషన్ అధికారులు. సో మరి వాళ్ళకి ఎటువంటి డౌట్ రాలేదా అనే డౌట్ కూడా అందరికి వస్తుంది. సో మరి దీన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా దీనికి ఏదో లింక్ ఉందని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారనమాట. సో ఏదైనా సరే మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారు. సో పట్టుబడిన తర్వాత మరి ఒక విషయం వెలుగులోకి వచ్చింది, అదేంటి మాలిక్ వకాస్ ఈ ఫస్ట్ టైం కాదు ఇది, అంతకుముందు 2024లో కూడా ఏకంగా 17 మంది దగ్గర ఈ విధంగా డబ్బులు వసూలు చేసి జపాన్కి అయితే పంపించాడని చెప్పి దీంట్లో అయితే ఈ విచారణ అయితే తెలియటం జరిగిందనమాట.